మహిళలు కుటుంబాన్ని నడపడమే కాదు దేశాన్ని కూడా పాలించగలరని ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా మంది నిరూపించారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరుగుతోంది. మొత్తంగా ఇప్పటివరకు ప్రపంచంలోని 87 దేశాలలో 176 మంది మహిళలు దేశాధినేతలు లేదా ప్రభుత్వాధినేతలుగా బాధ్యతలు నిర్వహించారు. నిజానికి అత్యున్నత స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం మొదలైంది దక్షిణాసియా నుంచి. 1960లో సిరిమావో బండారు నాయకే శ్రీలంక ప్రధానికి ఎంపికయ్యారు. ఓ మహిళా దేశానికి ప్రధాని కావడం అదే మొదటిసారి. ఆ తర్వాత మన దేశంలో ఇందిరాగాంధీ ఆ స్థాయికి చేరుకున్నారు. జర్మనీ, ఇటలీ, బంగ్లాదేశ్ వంటి దేశాలను మహిళలు పాలించారు. ఇటీవలే మన పొరుగు దేశం నేపాల్కి తొలి మహిళా ప్రధానిగా ఎంపికయ్యారు సుశీలా కర్కే. తాజాగా జపాన్ ప్రజలు కూడా తమ దేశానికి మొదటిసారిగా మహిళను ప్రధానిగా ఎంచుకున్నారు. 64 ఏళ్ల సనే తకాయిచి ఇటీవల జపాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు మన దేశంలో రాష్ట్రపతి పదవి మహిళ చేతుల్లోనే ఉంది. అలాగే ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలను పాలించేది మహిళలే. ప్రపంచవ్యాప్తంగా ఈ మహిళలు ఈ స్థాయిలో నాయకత్వం వహించడం అరుదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 32 మంది మహిళలు దేశాధినేతలు లేదా రాష్ట్రాలకు అధినేతలుగా ఉన్నారు. అలాగే చట్టసభల్లో, న్యాయస్థానాల్లోనూ మహిళల ప్రాధాన్యం పెరుగుతోంది. ఇది మహిళా సాధికారతను సూచిస్తుందంటున్నారు నిపుణులు.